నేను నెలవారీగా ఇచ్చేది 4,000 అంటే 12 నెలలంటే 48,000 రూపాయలు నేను ఇస్తున్నానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనివల్ల చాలా వరకు మీకు ఒక భద్రత వస్తుంది. దీని తర్వాత ఆలోచించాను, జీవితాంతం పేదవాళ్ళుగానే ఉండాలన్నా, పేదవాళ్ళుగా పుట్టడం, పేదలుగానే జీవించడం, మళ్ళా చనిపోయేటప్పుడు పేదలుగానే చనిపోవడం, ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. ఈరోజు మేము ఆలోచించాం, ఒకప్పుడు సంపద సృష్టించాలి, మార్గాలు ఏంటని ఆలోచించాం. అప్పుడే నేను పరిశ్రమలు ప్రోత్సహించాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆలోచించాం, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అన్నాం. ప్రైవేట్ వ్యక్తులు ఒక రోడ్ వేసి, ఒక టెలికాం సర్వీసులు ఇచ్చి, కరెంటు స్టేషన్లు పెట్టి తద్వారా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేశాం. దీనివల్ల చాలామందికి డబ్బులు వచ్చాయి. అదే మరి మనకు వస్తువులు వచ్చాయి. ఒక నేషనల్ హైవే ఉంది, ఆటోలో పోతే డబ్బులు లేదు, ఎడ్ల బండి మీద పోతే డబ్బులు లేదు, స్కూటర్ మీద పోతే డబ్బులు లేదు, కార్లు లారీలు బస్సులు పోతే డబ్బులు వసూలు చేస్తారు. తప్పేంటి దాంట్లో? వాళ్ళకు కూడా లాభం. లాభం ఏంటి? రోడ్డు బాగా లేకపోతే పెట్రోల్ ఎక్కువ అవుతుంది, రిపేర్లు ఎక్కువ వస్తాయి, టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు శుభ్రమైన రోడ్లు ఉన్నాయి, దర్జాగా పోతున్నారు, వాళ్ళ ఆదాయం కూడా పెరుగుతూ ఉంది. ఇప్పుడు నేను తీసుకొచ్చిన కార్యక్రమం కొత్తగా తీసుకొచ్చాను, దేశంలో ఎక్కడా లేదు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం ఉంటాం, ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు, పేద ప్రజలు ఉంటారు. మనం ఒక అవగాహన పెట్టుకొని ఏ విధంగా మీ జీవితాల్లో వెలుగు తేవాలని ఆలోచిస్తున్నాం. ప్రజలే క్యాపిటల్. నేనున్నాను. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ జిల్లాకు వచ్చినప్పుడు నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటాడు బాలయోగి, ఒక మంచి మిత్రుడు. బాలయోగి విషయంలో మీరు చూస్తే ఒక మామూలు కుటుంబంలో పుట్టి ఇక్కడ లా చేశాడు. లా చేస్తే నేను ఆయన్ను గొప్పతనాన్ని చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో స్పీకర్గా దళితుడిని ఎంపిక చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పుడు హిందీ రాదు బాలయోగికి. అందరూ అన్నారు హిందీ రాదని. నేనన్నా హిందీ రాదు కానీ కామన్ సెన్స్ ఉంది, మంచితనం ఉంది, బ్రహ్మాండంగా రాణిస్తాడని చెప్పాను. వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీకర్గా రాణించిన వ్యక్తి బాలయోగి. ప్రజల మనిషి బాలయోగి. ఇక్కడ నేను చూసేవాడిని విద్య విషయంలో, ఆరోగ్య విషయం, రోడ్లు కానీ ఈ వంతెన ఇప్పించిన వ్యక్తి కూడా బాలయోగి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం ఉంది. 96 మీరు మర్చిపోతారు కానీ 96 సూపర్ సైక్లోన్ జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు? ముమ్మడి వరం ఎప్పుడో మర్చిపోలేను. నేను ఆ రోజు మా కలెక్టర్ చెప్పాడు అప్పుడు నాకు, సార్ మీరు ఏం బాధపడక్కర్లేదు, ఏమీ కాలేదంటే తెల్లవారితో ఫోన్ చేసి అడిగితే ఏమీ కాలేదంటే కలెక్టర్ నువ్వు కాకినాడ కలెక్టర్ బంగళాలో ఉన్నావు, బయట వచ్చి చూడు ఏమైందో తెలుస్తుందని నేను అప్పటికే రాజమండ్రికి వచ్చి దిగాను. నాకు మా ఆర్మీ వాళ్ళు అన్నారు, మీరు విఐపి ముఖ్యమంత్రి, మీరు రిస్క్ తీసుకోవడానికి వీల్లేదు, మీ ప్రాణం ముఖ్యం, మేము మీకోసం హెలికాప్టర్ రన్ చేయమంటే గట్టిగా చెప్పా, నా ప్రాణం కంటే నా ప్రజల ప్రాణాలు ముఖ్యం, అక్కడికి వెళ్ళి తీరాలని చెప్పాను. ఆ రోజు ఇక్కడికి వచ్చా. ఎక్కడా దిగడానికి మొత్తం చెట్లన్నీ పడిపోయినాయి, రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఎంతమంది చనిపోయారో తెలియదు, కరెంటు లేదు, నీళ్లు లేవు, అంతా ఎక్కడికక్కడ చాలా భయంకరమైన వాతావరణం. ఏదైతే భైరవ పాళ్యం బలుసు తెప్ప రోడ్డు మీద దిగా, నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం. రోడ్డు మీద దిగి ఆ ఊర్లోకి పోతే
చాలా శవాలు కనపడ్డాయి. అవి చూసిన తర్వాత నేరుగా వచ్చి ముమ్మడివరం దిగాను. అక్కడ కూడా దిగనంటే కాదని గ్రౌండ్లో దిగి అక్కడ చూసిన తర్వాత నేరుగా రాజమండ్రికి వెళ్ళి హైదరాబాదు పోవాలంటే పోలేకపోతే బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి ఫోన్ చేసి మా సిఎస్ చెప్పి ఆనాటి ప్రధానమంత్రికి చెప్పి మళ్ళీ తిరిగి రాజమండ్రిలోకి వచ్చి సెక్రటరియేటే రాజమండ్రికి మార్చి కనీసం నేను ఆ రోజు 15 రోజులు ఇక్కడే ఉండి మిమ్మల్ని అన్నీ చేసిన తర్వాతనే తిరిగి నేను హైదరాబాద్ పోయిన విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేను ఉంటాను. అందుకని ఆ రోజు మళ్ళా ఎలక్షన్లు వస్తే అన్ని సీట్లు గెలిపించారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో అప్పుడు 21 ఉన్నాయి. 21కి 21 గెలిపించారు. ఆ విధంగా ఆ రోజు మీరు గెలిపించిన విషయం కూడా నేను మర్చిపోలేను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాలి. బాలయోగిని ఆలోచించినప్పుడు ఈ పార్టీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అందరి పార్టీ, అన్ని వర్గాల పార్టీ, అన్ని కులాల పార్టీ, ఎక్కడ పేదరికం ఉంటే అక్కడుండే పార్టీ. అంబేద్కర్ గారు దళితులందరికీ రిజర్వేషన్లు ఇచ్చారు, రాజ్యాంగాన్ని రాశారు. నేను ముఖ్యమంత్రి అయ్యే రోజున ఈ రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే 96లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ 2 గ్లాసుల సిద్ధాంతం ఉండేది. టీ కొట్టుకుపోతే దళితుల గ్లాస్ దళితులే పెట్టుకోవాలి, వాళ్ళే కడుక్కోవాలి, టీ పోసేవాళ్ళు. ఊర్లోకి వస్తే చెప్పులు వేసుకొని తిరగకూడదు. అదే మరి బావుల దగ్గరికి పోతే దళితులకు వేరే బావి, అగ్రవర్ణాలకు వేరే బావి. దేవాలయాలకు పోవాలంటే నిబంధనలు. అప్పుడే నేను ఆలోచించా ఇది మనుషులకు మంచిది కాదని. ఫస్ట్ టైం చరిత్రలో మీరు చూస్తే జస్టిస్ పొన్నయ్య కమిషన్ వేసి 43 రికమెండేషన్లు ఇస్తే 43 రికమెండేషన్లు అమలు చేసి దళితులకు న్యాయం చేసిన పార్టీ అంబేద్కర్ స్ఫూర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత టాస్క్ ఫోర్స్లు వేసి ఎప్పటికప్పుడు పనిచేసి అందరం ఒకటే అనే విధంగా ముందుకు తీసుకుపోయాం. ఈరోజు ఇంకొక విషయం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నేను అన్ని వర్గాలకు ఒకటే హామీ ఇస్తున్నా. ఒక వర్గం అని కాదు, ఒక కులం అని కాదు. నేను ఏ కులానికి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. అదే సమయంలో అందరికీ సామాజిక న్యాయం చేయడం నా బాధ్యత. నిన్న కూడా నేను మహానాడులో ఒకటే చెప్పాను, సోషల్ రీఇంజనీరింగ్, జనాభా దామాషా ప్రకారం ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క ప్రాంతానికి న్యాయం చేయాలి. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అదే సమయంలో ఈరోజు ఎస్సీస్లో కూడా కేటగరైజేషన్ తీసుకొస్తున్నాం. అంటే ఎవ్వరికి నష్టం లేకుండా చేస్తూనే భవిష్యత్తులో జిల్లా వారీగా కూడా పెట్టి జనాభా దామాషా ప్రకారం పోతే ఎవరికి అన్యాయం జరగదు. ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. ఇంకో పక్క మొన్న రాజమండ్రిలో ఒక సంఘటన జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని కొంతమంది కుయుక్తులు పడుతున్నారు. లేనిపోని సమస్యలు, సహజంగా మరణించిందని కూడా ఒక పాస్టర్ సహజంగా మరణించే దాన్ని కావాలని ఎవరో చంపారని చెప్పి పెట్టారు. నేను ఒకటే అడిగాను, నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా సరే తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళ పట్ల నేను చెండ శాసనుడిగా ఉంటాను తప్ప ఎక్కడా వదిలిపెట్టను. అదే సమయంలో రాజకీయం చేసి తప్పుడు ఆరోపణలు చేసి బురజల్లే కార్యక్రమం చేస్తే మాత్రం నేనంత ఈజీగా వదిలిపెట్టినా. ఒకటి ఉంది, నన్ను కూడా మోసం చేయగలిగారు. బాబాయిని చంపి గుండెపోటుగా చిత్రీకరించి తెల్లవారే కొందికి నారాసుర రక్త చరిత్ర చేసి ఆ తర్వాత ఎన్ని నాటకాలు చేశారో తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు అవే చేయాలనుకుంటున్నారు.
వీళ్ళు చేసే ఘోరాలు, వీళ్ళు చేసే అరాచకాలు తిరిగి మన మీద పెట్టాలని కడాన తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వీళ్ళు పోయేసి అరాచకాలు చేస్తూ అక్కడ ఏదో ఫెయిల్ అయిందని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, డేగ కన్ను నాది, ఎవడూ తప్పించుకోలేడు. నేను అన్ని టెక్నాలజీ పెట్టేశా. తోక తిప్పితే విప్పావో కట్ అయిపోతుంది, కట్ కూడా చేయక్కర్లా, కట్ అయిపోతుంది. మీ వెనకాన్నే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. నువ్వు ఎక్కడ పోయినా దాగలేకుండా ఉండేడుగా డ్రోన్స్ ఉన్నాయి. నిన్ను కనిపెడుతూ ఉన్నా. నేను ఉండను కానీ నేను పంపించినట్టు ఏదో ఒకటి నీ ఎంట్లాడుతూనే ఉంటుంది. తప్పు చేసిన వాడికి మాత్రం శిక్ష తప్పదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. తమాషా అనుకోవద్దండి. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, వాళ్ళు చెప్పిందంతా కూడా బ్లైండ్గా మీరు నమ్మద్దండి. నేను చాలా విషయాలు చూశాను. ఒకప్పుడు హైదరాబాద్ ఉండేది, మత విద్వేషాలు సృష్టించేవాళ్ళు. ఎంత దురదృష్టం అంటే పక్కన పోతూ పోతూ ఒక ముస్లిం ఒక హిందువుని పొడిచేవాడు. ఆ హిందువులు ఒక 5 మంది ముస్లింలు పొడిచేవాళ్ళు, వీళ్ళు 10 మందిని పొడిచేవాళ్ళు. ఎవరు క్రియేట్ చేశారు? స్వార్థపరులు క్రియేట్ చేశారు. ఆ రోజు మత సామరస్యాన్ని కాపాడి అలాంటి వాళ్ళని తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్లు వస్తే బాంబులు అడిగేవాళ్ళు. అందరూ బూతుల ఎక్స్పెండిచర్ కోసం ఏదో ఖర్చుల కోసం అడిగితే రాయలసీమలో మాత్రం మాకు ఇన్ని బాంబులు కావాలి బూత్కని అడిగేవాళ్ళు. నేను అనేవాళ్ళు ఇది ఎక్కడయా అని. సార్ అది లేకపోతే పని కాదనేవాళ్ళు. అలాంటిది నేను ఒకటే ఆలోచించాను, రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈ బాంబుల వల్ల అభివృద్ధి ఆగిపోతూ ఉంది, దోపిడీదారులు వస్తున్నారని నిర్మోహమాటంగా యాక్ట్ చేశాను. మా వాళ్ళని అరెస్ట్ చేశా, తర్వాత అవసరం తాట తీశా. రాయలసీమలో ఇప్పుడు ముఠాలే లేవు, ఫ్యాక్షన్లే లేవు, చంపుకోవడం లేవు, చంపేది లేవు. వీళ్ళని చూసి సినిమాలు కూడా తీసేది లేదు. ఇప్పుడు ఒకప్పుడు సినిమాలు కూడా తీసేవాళ్ళు, అలాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తున్నా, మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాం. కొంతమంది కావాలని ఒక విగ్రహం ఉంటుంది, అంబేద్కర్ విగ్రహం ఉంటుంది, ఎవరో చూడనప్పుడు ఏదో చేయడం, దాన్ని చూసి ఇంకొక పక్కన ఏ ఎన్టీఆర్ విగ్రహం, మహాత్మా గాంధీ విగ్రహం, లేకుంటే రంగా విగ్రహం అవి ఉంటే దానిపైన వీళ్ళు చేయడం, అంటే విగ్రహాల రాజకీయం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. అన్ని దిక్కల్లా నేను సీసీటీవీ కెమెరాలు పెడుతున్నా, నేను వాచ్ చేస్తా. అవసరమైతే అలాంటి వాళ్ళని మాత్రం చాలా కఠినంగా ఉంటామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా ఎమోషన్గా ఫీల్ కావద్దండి. స్వార్థపరులు చేసే పనులకు మనం ఎమోషన్ అయితే దానివల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాకే అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయం జరగడానికి వీల్లేదు. నాకు ఒక బాధ కూడా ఉంది. ఒకప్పుడు కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో నేను గొప్పగా చెప్పేవాడిని. ఈరోజు చూస్తే అనంతపూర్ జిల్లా మీకంటే ముందెళ్ళిపోతున్నారు. తలసరి ఆదాయంలో అభివృద్ధిలో ఒకప్పుడు అనంతపూర్ అంటే రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లా, కరువు జిల్లాగా మారిపోతున్న జిల్లా. ఇప్పుడు కరువు జిల్లా నుంచి భాగ్యనగర్ జిల్లాగా మారిపోయింది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇవన్నీ గుర్తుపెట్టుకొని తొందరలోనే ఇవన్నీ ఆలోచించిన తర్వాత నేను ఒక సంక్షేమ క్యాలెండర్ కూడా ఇస్తా. ఏ నెలలో ఏమి ఇస్తానో చెప్పి దాని ప్రకారం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే నేను ఇవన్నీ చేస్తా. దీంతో నేను తృప్తి పడడం లేదు. పేదవాడు ఒక ఆదాయం పెరగాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి. 2029కి జీరో పావర్టీ, పేదరికం నుంచి అందరూ పైకి రావాలి. 2029 నుంచి ఆర్థిక అసమానతలు తగ్గించాలి. దానికే తీసుకొచ్చా. ఆదాయం బాగా వచ్చిన 15% కింద నుండే 20%
దత్తత తీసుకోవడం, మెంటరింగ్ చేయడం, వాళ్ళకు అవసరమైతే హెల్ప్ చేయడం, అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చేయగలిగితే మానవత్వం అవుతుంది. ఈరోజు నేను ఒక మాట చెప్పాను, అంబేద్కర్ గారు గ్రేట్ ఇంటలెక్చువల్, ప్రపంచ మేధావి. కానీ ఆయన జీవితంలో కూడా మీరు చూస్తే బరోడా రాజు ఆయన చదువుకునే రోజుల్లో బాంబేలో చదువుకోవాలని నెలకు 10 రూపాయలు ఇచ్చాడు అప్పట్లో. అదే సమయంలో లండన్ పోవాలంటే, ఆక్స్ఫర్డ్ పోవాలంటే నెలకు $12 సహాయం చేశాడు. దానివల్ల అంబేద్కర్ గారు ప్రపంచ మేధావిగా తయారయ్యాడు. ఒకవేళ ఇవ్వకపోయినా అయి ఉండేవాడేమో, కానీ ఆ టైమ్లీ హెల్ప్ అనేది ఆయన జీవితానికి పనిచేసింది. ఒక అబ్దుల్ కలాం ఉన్నాడు, ఒక అయ్యంగార్ సహాయం చేశాడు. అప్పట్లో ఈ అయ్యంగార్లు అయితే ఈ ముస్లింలని ఎస్సీలతో ఎక్కువ కలవకూడదని నిబంధనలు ఉన్నటివి. అవన్నీ కూడా అధిగమించి మానవతా దృక్పథంతో అబ్దుల్ కలాం గారిని అండదీసి అన్ని విధాలా ప్రోత్సహించాడు. భారతదేశంలో భారతదేశానికి ఒక రత్నంగా తయారై భారతరత్న అవార్డు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా అందుకనే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన విధానం, పేద కుటుంబాలన్నీ బంగారు కుటుంబాలు. వాళ్ళని పైకి తీసుకొచ్చేవాళ్ళు మార్గదర్శులు. బంగారు కుటుంబం, మార్గదర్శి, ఈ రెండు కానీ కరెక్ట్గా జరిగితే నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. ఈ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు. రెండవది మీ ఆదాయం పెంచడం, మీరు ఆరోగ్యాన్ని పరిరక్షించడం, మీరు ఆనందంగా ఉండే విధంగా చేయడం నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నా. అందుకే P4 అనేది ఆర్థిక అసమానత తగ్గిస్తూనే ఉంటాం.